కాస్మెటిక్ సర్జరీ అని వినగానే జనాల్లో ఏంటి అంటే ఒక మిత్ ఆర్ ఫ్యాక్ట్ నాకు తెలియదు. అన్యాచురల్గా ఉంటారేమో, ఒక ప్లాస్టిక్ బొమ్మలాగా ఉంటారేమో చేర్చుకుంటే అన్న దాని నుంచి, అంటే సెలబ్రిటీస్ని చూస్తే కొంత మారింది, బట్ స్టిల్ అది ఉంది. ఎలా డిఫైన్ చేస్తారు? ఒకటి ఏంటంటే ప్లాస్టిక్ లాగా అయిపోతారు అలని కాదు. ఇప్పుడు అందరికీ అన్ని డిఫెక్ట్స్ ఫేస్లో ఉండవు, బాడీలో ఉండవు. ఇప్పుడు ఫేస్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది, వాళ్ళకున్న ముక్కు సైజు నాస్ట్రిల్స్ని బట్టి ఒక చొట్ట ముక్కులా ఉందా, వైడ్ నోస్ ఉందా, నాస్ట్రిల్స్ వైడ్గా ఉన్నాయా, ఈ బోన్ బాగా వైడ్గా ఉందా, దాన్ని ఎక్కడెక్కడ కరెక్ట్ చేస్తే ఆ ముక్కుని ఇంకా అందంగా చేయొచ్చు అనేదే కాస్మెటిక్ సర్జరీ. సో ఇందులో చాలామందికి చిన్ను ఉంది, చిన్ను లోపలికి ఉంది. ఇది నోస్నేమో ఫిల్లర్తో కరెక్ట్ చేసి ఓన్లీ చొట్టగా ఉంటే ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ ఫిల్ చేసి ఫిల్లర్తో చేయొచ్చు, అలా సర్జరీతో చేసుకోవచ్చు. అలా లిప్ ఉంది, పెద్ద లిప్ని చిన్న సర్జరీతో చేయొచ్చు, చిన్నదాన్ని ఫిల్లర్తో పెద్దగా చేయొచ్చు. ఇక్కడ చిన్న సరిపోలేదు, చిన్న ఇంప్లాంట్ పెట్టచ్చు లోపల నుంచి, పర్మనెంట్గా ఉండేలా, లేదా ఫిల్లర్ ఇవ్వచ్చు. అలా వాళ్ళకున్న బాడీ కరెక్షన్ బట్టి ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంది అది తగ్గించాలా, అది మ్యారేజ్ అయిన వాళ్ళకా మ్యారేజ్ కాని వాళ్ళకా అనే దాన్ని బట్టి చాయిసెస్ ఉంటాయి. అలాగే అబ్డామిన్ ఉంది, అబ్డామిన్ చాలా వైడ్గా ఉంది, దాన్ని చక్కని షేప్లో తీసుకురావాలి. సాగింగ్ స్కిన్ ఉంది, దాన్ని టమీటక్ చేయాలా లేదా అక్కర్లేదా, మనిషిని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి సర్జరీ వేరీ అయిపోతుంటుంది. అది సర్జికల్ చేసుకోవాలా లేదా ఫ్యాట్ మెల్ట్ ఇచ్చి కొంచెం కొవ్వు చిన్న చిన్న ఏరియాస్లో ఉన్న కొవ్వు తీసి తగ్గించి, సర్జికల్గా కాకుండా నాన్ సర్జికల్గా కూడా చేసుకోవచ్చు. అలా ఆప్షన్ బట్టి వ్యక్తిని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్కి సొల్యూషన్ మారిపోతుంటుంది.